నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి చింతపండు పులిహోర. టెంపుల్‌లో పెట్టే పులిహోరని ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్‌లో 1 కప్పు బియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసి 2 కప్పులు నీళ్లు పోసి ఉప్పు, పసుపు, నూనె వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ప్యాన్‌లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, మిరియాలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించండి. ఇలా వేగిన తర్వాత చివరిగా నువ్వులు వేసి చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసి వేడి చేయండి. అందులో పల్లీలు వేసి దోరగా వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం తురుము వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసి ముందుగా నానపెట్టుకున్న చింతపండుని పల్పు రాకుండా గుజ్జును పోసుకోండి. చిన్న బెల్లం ముక్క, కొంచెం ఉప్పు వేసి కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ దాకా పులిహోర పొడి, అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి కలుపుకున్న తర్వాత గంట తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది.